రైట్, ఇక కడప మహానాడులో ఈ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. మరి దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మునీంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి మునీంద్ర. గ్రేసీ, కడపలో మహానాడు పేరుతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తుంది. 3 రోజుల పాటు అంటే నిన్న మొన్న జరిగినటువంటి ప్రజాప్రతినిధుల సదస్సు జరిగింది. ఆ ప్రజాప్రతినిధుల సదస్సులో అనేక అంశాలు రాష్ట్రకు సంబంధించినటువంటి అనేక అంశాలను తీర్మానించింది. అయితే ఈ తీర్మానం తర్వాత ఈ రోజు ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తా ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేదానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా కొంతమంది నాయకులు అందరూ కూడా శ్రీకారం చుట్టారు. అదే నిన్న మొన్న జరిగినటువంటి మహానాడులో రెట్టింపు ఉత్సాహం జరగడంతో ఈ రోజు భారీ బహిరంగ సభ కూడా అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా తరలి వస్తున్నారు. అయితే 4 గంటల ప్రాంతంలో ఈ మహాసభ ప్రారంభమవుతుంది. మహాసభ ప్రారంభంలో ఇటు యువనేత నారా లోకేష్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రసంగాలతో కూడా ఈ మహానాడు ముగింపు సభ ముగియనుంది. అయితే భారీ బహిరంగకు సంబంధించి ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాల్లో ఎక్కువగా తరలి వస్తున్నారు. ఈ వాహనాలన్నింటి కూడా సభా ప్రాంగణం వద్ద ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగేదానికి దాదాపుగా 2000 మందికి పైగా పోలీసులు భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అంటే అనేక చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి వాహనాలను ఎక్కడికక్కడ పార్కింగ్ ఏర్పాట్లు, అదేవిధంగా ఎవరైతే వస్తున్నారో వారందరూ కూడా సభా ప్రాంగణానికి వెళ్లేందుకు అంటే దాదాపుగా అంటే ఎక్కువ వాహనాలు ఎక్కువగా లక్షలాదిగా ఈ కార్యకర్తలు తరలి రావడంతో కొంతమేర అంటే కడపకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాంగణం ఉందో ప్రాంగణానికి సుమారు 3 కిలోమీటర్ల మేర నుంచి కూడా ఈ మహాసభకు వచ్చే వారందరూ కూడా నడుచుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాహనాలన్నీ కూడా ఎక్కువగా రావడంతో అక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి మహానాడు సంబంధించినటువంటి సభలో పాల్గొనే దానికి వచ్చినటువంటి అభిమానుల కార్యకర్తలు మాత్రం కాలినడకన పంపిస్తున్నారు. వారందరూ దాదాపుగా 3 కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి మహాసభలో పాల్గొనేదానికి అందరూ కూడా లక్షలాదిగా తరలి వస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అంటే దాదాపుగా 4 గంటల సమయంలో ఈ మహానాడుకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ ప్రారంభమవుతోంది. ఈ భారీ బహిరంగ సభలు అంటే నిన్న మొన్నటి నుంచి యువనేత నారా లోకేష్ పలు అంశాలను ప్రతిపాదించడం, అవన్నింటిని కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఆమోదించారు. అదేవిధంగా నిన్న జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అంటే పోలవరం, అదేవిధంగా అమరావతి సంబంధించినటువంటి నిర్మాణాలతో పాటు కడపకు సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి పనులపైన కూడా కొన్ని హామీలు ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజు అంటే లక్షలాది మంది ఇక్కడికి రావడంతో చంద్రబాబు నాయుడు ప్రసంగం కూడా ఈ రోజు దాదాపుగా గంట నుంచి గంటన్నర పైగా చంద్రబాబు నాయుడు ప్రసంగం ఉండబోతుంది. అయితే రానున్నటువంటి 4 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి, అదేవిధంగా ఎలాంటి సంక్షేమం అందుతుంది, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి సంక్షేమం అందించబోతుందన్న దానిపైన కంటే దాదాపుగా అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గతంలో వైసీపీ పాలన జరిగినటువంటి అక్రమాలను కూడా ఆయన ప్రస్తావించే అవకాశాలు ఉంది. గతంలో చేసినటువంటి అక్రమాలు ఎవరైతే ఉన్న అక్రమాలకు పాల్పడ్డారో వారన్నిటిని కూడా ఈ రోజు ఏదైతే వైసీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారో, అయితే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది భారత రాజ్యాంగానికి గౌరవిస్తూ చట్టపరంగానే రెడ్ బుక్ ని అమలు చేశామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఈ మహానాడులో కూడా ప్రస్తావించారు. అయితే ఎవరిని వదలబోం, గతంలో ఎవరైతే అక్రమాలకు వారికి పాల్పడ్డారో వారందరితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల పైన దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ఎవరిని కూడా వదలబోము. అదేవిధంగా ఆలస్యం అయినప్పటికీ కూడా ఎక్కడైనా కూడా వారు ఖచ్చితంగా శిక్షింపబడతారని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎవరైతే లోకేష్ ప్రతిపాదించాడో కార్యకర్తే అధినేత అనే అంశం పైన కూడా ఈ రోజు సుదీర్ఘంగా ఆయన లోకేష్ తో పాటు చంద్రబాబు నాయుడు కూడా ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. గ్రేస్. రైట్, థ్యాంక్ యూ మునేంద్ర.